మీరు చూశారు పొద్దు నుంచి మన కర్మ. నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ వెళ్ళా కానీ ఎస్సీ అంటే లేదు అతనికి. చాలా కోపం, చాలా చీదర, అసహ్యం. చూశారు కదా టీవీలో. ఎస్టీలో పుట్టాలని ఇవ్వడానికి కోరుకుంటాడా? అప్పర్ క్యాస్ట్లో పుట్టాలని కోరుకుంటారు. మాలాగా కమ్మ క్యాస్ట్లో పుట్టాలా? వాళ్ళ మనుషులు. ఎస్టీలు మాది సోదరులు కులాలు కాదు అంటరాని వాళ్ళు దేనికి పనికిరారు. ఇవి ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని మతాలు అనదములా కలుస్తున్న ఈ సమాజంలో ఎస్సీయా ఛీ, ఎస్టీయా ఛీ, బీసీ ఛీ, ఉద్యోగాలు పనికిరారు, మా కమ్మాళ్ళే పనికొస్తారు అంటే మా కమ్మాళ్ళే అగ్రవర్ణం. ఇది ఎట్ట పబ్లిక్గా ఎస్సీ తిట్టి ఎస్సీలని ఇంకా ఇక్కడ గర్వంగా బతుకుతున్నాడంటే ఎలాంటి సమాజాన్ని తయారు చేశాడో నారా చంద్రబాబు నాయుడు మీరు తెలుసుకోవచ్చు. 2 బాలకృష్ణ ఎబోవ్ ఆల్. బాలకృష్ణ పెళ్ళాం ఉంది, బిడ్డలు ఉన్నారు, మనవడు ఉన్నారు, మనవడాలు ఉన్నారు. ఇప్పటికీ మెసేజ్ తిప్పుతూ అమ్మాయి కనపడితే ముద్దలను పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపన్నా చేయాలి. ఎవరన్నా మాట్లాడారా? మా సమాజం చెప్తున్నా, మా కమ్మ సమాజం గురించే. నేను కమ్మోండి. నన్ను ఎక్కువ తిడుతుంటారు కదా మీరు కమ్మోళ్ళు, నేను కమ్మాళ్ళకే సపోర్ట్ చేయకుండా రెడ్లకో ఎవరికో సపోర్ట్ చేస్తున్నారని. నేను కులంలోంచి వచ్చిన వాడిని కాదు, జనంలోంచి వచ్చిన వాడిని. ఎవడు మంచి వాడి పక్కనే ఉంటా, ఎవరు వెధవా వాడి దూరంగా ఉంటావు. మన నాయకుడు వెధవా, అందుకు దూరంగా ఉన్నా. రామారావు గ్రేటు, ఆయన సపోర్ట్ చేశా. మన కమ్మ నాయకుడే. ఇతను కమ్మ నాయకుడు అవుతాడా? ఇతను ఉత్తముడు అవుతాడా? ఈ బాలకృష్ణ అవుతాడా? అమ్మాయిని చూస్తే కడుపు చేయాలనుకునేవాడు ఇతన్ని ఎమ్మెల్యేని చేస్తారా? మన కాపు కులం, మన కమ్మ కులం ప్రేమిస్తుందా? ఇంకోటి వచ్చాడు, నారా లోకేష్ బాబు, యువరాజు ఆంధ్రప్రదేశ్కి. వారేం చెప్తారు? ఎంతైనా తాగుతా, ఎంతైనా తిరుగుతా, ఓపెన్ చెప్పేస్తాడు. ఇంత ఫోటోయేనా, ఇంక వీడియో ఉంది, నేను తాగినట్టు, నేను పడుకున్నట్టు ఆడాళ్ళతో. చూసుకో హ్యాపీ. అడిగేవాడేరి